మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో ఈరోజు శ్రీ రామానందరాయ గౌరదాస్ గారు ఉన్నారు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ధర్మం అంటే ఏంటి? మన సనాతన ధర్మంలో నిజానికి ఆ శక్తి ఉందా? అంటే ధర్మానికి సంబంధించిన ఏదైతే మన కట్టుబాట్లు అనొచ్చు, మనం ఆచరించే ఆచార వ్యవహారాలు అనొచ్చు, అవన్నీ నిజానికి అవి వర్తించేవేనా? మరి ఒకవేళ వర్తించేవే అయితే మన ధర్మంలో ఉండాల్సిన ఎవరైతే మన హైందవులు ఉన్నారో ఎందుకు వేరే అన్య మతాలకి వెళ్ళడం జరుగుతుంది? నిజమైన అంటే ఇప్పుడు మనకు ఒక శక్తివంతమైన టాబ్లెట్ ఉందనుకోండి, ఎవరైనా అదే టాబ్లెట్ని తీసుకోవాలని చూస్తారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి. మరి ఇక్కడ ఎందుకు వేరే దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది? అంటే దీని ప్రాధాన్యత తెలియకపోవడమా, తెలియజెప్పే వాళ్ళు లేకపోవడమా? ఇంకొకటి ఏంటి అంటే దీంతో పాటు ఇదే సనాతన ధర్మాన్ని ఇతర దేశస్తులు ఆస్వాదిస్తున్నారు, మన దేశస్తులు ఎందుకు ఆస్వాదించలేకపోతున్నారు? దీనికి సమాధానం కావాలండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇందులో ధర్మము అంటే యాక్చువల్లీ శాస్త్రంలో చెప్పబడుతుంది ఏంటంటే ధర్మంత్ సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మంత్ సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడే ధర్మం, ధర్మమే భగవంతుడు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉంది. సవైపుంస పరోధర్మ యతో భక్తిర్ అదోక్షజే అహితుకి అప్రిహత ఏనాత్మ సుప్రసిద్ధతి. ధర్మము యాక్చువల్లీ ఎవరికైనా ఒకటే ధర్మం. ధర్మం ఎప్పుడూ చేంజ్ కాదు. సవైపుంస పరోధర్మ యతో భక్తిర్ అదోక్షజే. ప్రతి జీవ ఎవరైతే మనిషి జన్మ ప్రాప్తి చేసుకున్నదో ఆ జీవి యొక్క ధర్మం ఏంటిది అని అంటే మనం భగవంతుని ప్రేమించడం. ఇది మొట్టమొదటి ధర్మం. భగవంతుని ప్రేమించడం నేర్చుకోవడం. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, వాట్ ఎవర్ యు ఆర్, బట్ ఎనీ మతస్థులైనప్పటికీ ఎవరైనప్పటికీ భగవంతుని ప్రేమించడం. ఆ భగవంతుని ప్రేమించడం నేర్చుకున్నప్పుడే మనం సరైన ధర్మాన్ని ఆచరించగలుగుతాం. మరి మన నైమిత్తిక ధర్మం అంటే మనం శరీరపరంగా ఒక ధర్మాన్ని ఆచరిస్తాం. మన సనాతన ధర్మం అన్నది ఒకటి ఉంటుంది. నైమిత్తిక ధర్మం అంటే శరీరాన్ని పోషించుకోవడము, గృహాన్ని, మన విద్యుక్త ధర్మాన్ని నిభాయించుకోవడం. అది క్రమక్రమేణా చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఉన్నాడు, స్టూడెంట్స్ యొక్క ధర్మం ఏంటిది? బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం, అమ్మ నాన్న చెప్పినట్టు వినడం. అని ధర్మం ఏంటిదంటే ఇది నా ధర్మం అని చెప్పంటాడు. తర్వాత అతనే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది కానీ నీ ధర్మం ఏంటిదంటే ఇప్పుడు నా భార్య పిల్లల్ని చూసుకోవడం, మా అమ్మ నాన్నని పోషించడం. మళ్ళీ తర్వాత ఏంటిది? నా పిల్లల్ని, నా ఇల్లుని చూసుకోవడము, మన్మరాలను చూసుకోవడం. అంటే ఇది క్రమక్రమేణా చేంజ్ అవుతుంటుంది, కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. కరెక్ట్. సో దీన్ని నైమిత్తిక ధర్మం అంటారు. బట్ శాశ్వత ధర్మం ఏంటిది అని అంటే ఒక గోల్డ్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ శిల ప్రభుపాదులు ఇస్తారు. గోల్డ్ని తీసి హిందూ చేతిలో పెట్టాము, ఇప్పుడు ఆ గోల్డ్ హిందూ అవుతుందా? కాదు. గోల్డే. ఆ గోల్డ్ని తీసుకెళ్ళి ముస్లిం చేతిలో పెట్టాము, ఇది ముస్లిం గోల్డ్ అవుతుందా? కాదు. ఆ గోల్డ్ని తీసి మనము క్రిస్టియన్ చేతిలో పెట్టాము, ఆ గోల్డ్ అవుతుందా? గోల్డ్ కాన్స్టిట్యూషన్ పొజిషన్ గోల్డే అనమాట. అంటే మనమందరం యాక్చువల్లీ భగవంతుణ్ణి ప్రేమించడమే మన అసలైన ధర్మము అని శాస్త్రం చెప్తుంది. అప్పుడే ఏనాత్మ సుప్రసిద్ధతి. నేను ఈ ధర్మము ఆ ధర్మం అనకుండా మన అందరి ధర్మము మనం భగవంతుని ప్రేమించడం. అందుకని ఏనాత్మ సుప్రసిద్ధతి. ఆత్మకు సంబంధించింది భగవంతుని ప్రేమించడం. అదే యాక్చువల్లీ అసలైన ధర్మం. సో ఇంకోటి మీరు అడిగారు. అందులో ఈ ప్రస్తుత సమాజంలో జీవులు, మన భారతీయులు చాలా ఇతర మతస్థులకు కన్వర్ట్ అవుతున్నారు అని అంటున్నాను. ఎస్, ఇది నిజంగా చెప్పాలంటే మన భారతదేశంలో యాక్చువల్లీ శాస్త్రం ఏమని చెప్తుందంటే భారత భూమి హైలో మనుష్య జన్మ యారా జన్మ సాధకరే కరో పరోపకార. భారత భూమిలో పుట్టిన ప్రతి జీవ ఆర్డినరీ వ్యక్తి కాదు. నిజం. ఇది ఎందుకు అంటే 100% నిజం. ఎస్, ఇది సత్యం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక భారతదేశం ధర్మాన్ని ఆచరిస్తే సమస్త దేశాలన్నీ ఆచరిస్తాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. మంచి మీరు ప్రశ్న అడిగారు కాబట్టి చాలా మంచి ప్రశ్న అడిగారు.
మన కరోనా టైంలో మన భారతదేశంలో శ్రీ నరేంద్ర మోడీ గారు ఏమని చెప్పారు? ప్రతి ఒక్కరూ సాయంకాలం 5 గంటలకు అందరూ కర్తాలో లేకుంటే ప్లేట్కో ఖన్ 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 అని బాల్కన్లకు వచ్చి శబ్దం చేయాలి, చీకటైన తర్వాత అందరు దీపాలు పెట్టాలి అని చెప్పి అన్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారు ఓన్లీ భారతీయులకే చెప్పాడు, భారతదేశంలోని జనాలకే చెప్పాడు, నాగరికులకు. కానీ ఈ యొక్క పదాన్ని మాటని ప్రపంచమంతటా ఆచరించారు. వాళ్ళు హిందువులు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకా ఏ జాతి మతాలు కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రపంచమంతటా చేశారు. ఎందుకు అనంటే ఆ యొక్క ధర్మం అన్నదే ఈ భారత పుణ్యభూమిలో పుట్టిందన్నమాట. సో అందుకనే ఇక్కడ చేసిన ప్రతి నియమ నిబంధనల్ని, ధర్మాన్ని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. కారణం ఏంటిది అని అంటే భగవంతుని ఎలా ప్రేమించడం అన్నది ఈ భారత పుణ్యభూమిలో నేర్పుతారు అన్నమాట. అందుకని భారత భూమి హైల మనుష్య జన్మ సార్థకరే. ఏ జీవి అయినప్పటికీ కూడా భారతదేశంలో పుట్టిన వ్యక్తి ఫస్ట్ కర్తవ్యం ఏంటిది? తన జీవితాన్ని సార్థకరం చేసుకోవాలి. ఎలా? శాస్త్రపరంగా. జన్మ సార్థకరే పరో ఉపకార. ఉపకార అంటే మన భారతదేశంలో మన హిందువులకి ప్రచారం చేయడానికి కాదు ఇది మన మతం. మన మతం యాక్చువల్లీ కాదు. మతం అంటే ఈరోజు నేను ఈ మతాన్ని ప్రేమిస్తున్నాను, రేపు ఇంకో మతాన్ని ప్రేమించవచ్చు, ఇది చేంజ్ అవుతుంది. బట్ ఒక నమ్మకం అంటే ఏంటిది అంటే యాక్చువల్లీ మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మనం భగవంతుని సేవ చేయడం. సో అలాగే భారత భూమిలో మన మనుష్య జన్మ సార్థకరం చేసుకున్న తర్వాత మన భారతదేశులకు కాదు, మన భారతదేశంలో అందరూ సార్థకరం చేసుకున్న వాళ్ళు అవుతారు. మనం ఇతర దేశాస్తులకు ప్రచారం చేయాలి ఈ సనాతన ధర్మాన్ని. ఇది యాక్చువల్లీ జన్మ సార్థకరే. సో శాస్త్రం ఏమని చెప్తుంది? మన భారత భూమిలో పుట్టిన జీవ జన్మ సార్థకరం చేసుకోకపోతే ఇతర జీవులందరూ పతనమైపోతారు, ఇతర దేశాస్తులందరూ పతనమైపోతారని శాస్త్రం చెప్పబడుతుంది. ఇది సత్యం. ఇప్పుడు భారత భూమిలో మనుష్య జన్మ మనం సార్థకరం చేసుకొని అందుకే ఇప్పుడు మనం ఇతర దేశాస్తులకు మనం ప్రచారం చేయలేకపోతున్నాము. అందుకని మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం కాబట్టి మిగతా వాళ్ళందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అందుగురించి మనకి మనం ఫస్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో అంటే ఈ యొక్క సనాతన ధర్మాన్ని మనం ఇతరులకు బోధించాలి. అది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. రాను 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 ఏమైపోయింది? ఇది నశించిపోయింది అన్నమాట. సో మనకేమైపోయింది? ఈ యొక్క మత మార్పిడి అన్నది జరిగింది. ఎందుకంటే మనము శాస్త్రాలను చదువుతలేము, మన ధర్మాన్ని ఆచరిస్తలేము. దీంట్లో ఏమైపోయింది? కొంచెం వైరేషన్, కుల మత భేదాలన్న వచ్చేసరికి ఏమైపోయింది? ఈ యొక్క ధర్మము రాను రాను క్షీణించిపోయి ఎవరికి అవేర్నెస్ లేకుండా అయిపోయింది. సో చెప్పేవాళ్ళు లేరు, శాస్త్రం చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం మందిరానికి వెళ్తాము, మందిరానికి దర్శనం చేసుకొని బయటకు వచ్చి మనం కొంచెం కూర్చుంటాము. ఆ కూర్చుంటే ప్రవృత్తి ఎందుకు వచ్చిందని ఎవరు అడగరు. ఎందుకంటే ఒక సెకండ్ కూర్చోడానికి కాదు, మందిరానికి వెళ్ళామంటే దర్శనం చేసుకొని భగవంతుని కథ విని రావడం, ఆ ప్రవృత్తి అక్కడ ఉంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? జస్ట్ చెప్పేవాళ్ళు లేక కూర్చున్నాం అన్నమాట. అందు గురించి ఈ యొక్క తన ఇష్టానుసారంగా మనం ఆచరిస్తున్నాం కాబట్టి, సో మన ఇష్టానుసారంగా మనం ఏదాన్ని ఆచరించవచ్చు. అందుకనే ఈ రోజులలో తనకు ఎవరికి వారే యమునా తీరే. అలా అయిపోయేసరికి ఎవరి మాట ఎవరు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. సో అందు గురించి ఇతర భోగ ప్రవృత్తులు ఉన్న ఆచరణలు మనము చెప్తున్నారు, మనం డైవర్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఎందుకు అంటే మనకు శాస్త్రజ్ఞానం లేదు కాబట్టి. అందు గురించి మనం ఈ ప్రపంచంలో యాక్చువల్లీ ఎవరు క్రిటిసైజ్, ఎవరు పాప జీవ కాదు, ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క అంశం. కానీ ఈ చెప్పే ప్రవృత్తి ఎవరిది అంటే బ్రాహ్మణులది. ఈ రోజులలో బ్రాహ్మణుల పోషణ ఎక్కడ జరుగుతలేదు. సో బ్రాహ్మణ పోషణ లేనందుకు ఏమైపోయింది? కొలాప్స్ అయిపోయింది అనమాట. మన ధర్మం అంతా కొలాప్స్ అయిపోయింది. సో కొలాప్స్ అయిపోయేసరికి ఏమైపోయింది? మొత్తం మన జీవులందరూ పాశ్చాత్య దేశాల సైడ్ చూస్తూ ఉన్నాం అన్నమాట. వాళ్ళు భోగిస్తున్నారు, మేము కూడా అలా భోగించాలన్న వాతావరణం, ఆ యొక్క వాతావరణంలో మనము అలవాటు పరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అందు గురించి ఈ యొక్క కుల మత, ఈ యొక్క జాతి, మన మతాలు మార్పిడి అవుతున్నాయంటే విననందుకు మనము ఎవరైతే వాళ్ళు చెప్పి వాళ్ళు మనల్ని ఆకర్షింపజేసి యాక్చువల్లీ మిగతా మతం
క్రిస్టియన్ కావచ్చు, ఇంకా వేరే మతం కావచ్చు, అందులో కన్వర్ట్ అవుతున్నారు అనమాట. బికాస్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్లనే. ఏ జీవ అయినప్పటికీ భగవద్గీత చదివినట్టయితే ఆ జీవ ఎప్పుడు కానీ తప్పుతో పట్టాడు. అంటే నేను ఆ మతం తప్పు అని అంటలేను, అంటే దీన్ని ఉన్నప్పుడు నువ్వు భగవంతుని ప్రేమించడం నేర్చుకుంటాడు అన్నమాట. మీరు చెప్పిన దాన్ని బట్టి ఎస్, ఒక వ్యక్తి ఒక స్థానం తన స్థానాన్ని బట్టి, అంటే స్థానం అంటే ఒక మీరు అన్నట్టుగా ఒక మతంలో ఒక వ్యక్తి జన్మ జరిగింది అంటే భగవంతుడు నిర్ణయించే కదా నిన్ను పంపించాడు అక్కడికి. కరెక్ట్. మళ్ళీ నువ్వు ఇక్కడి నుంచి ఇంకొకరిని వెతుక్కొని వెళ్ళే అవసరం లేదు. అతను నీకు ఒక స్థానాన్ని, నీకు ఒక మంచి వ్యక్తిత్వాన్ని, స్థానాన్ని ఇచ్చే పంపించాడు. కరెక్ట్. దాన్ని ఎలా వాడుకుంటావు అనేది మన తెలివి. ఎందుకు మారుతున్నారు అనేది వాళ్ళు ఒకసారి విచారణ చేసుకోవాలి. సో ఇది ఎలా అంటే ఇప్పుడు అంటే బయట వాళ్ళు ఇది ఆస్వాదిస్తున్నారు, మన వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు. వాళ్ళు ఎలా ఆస్వాదిస్తున్నారు, ఎలా గుర్తించారు వాళ్ళు మన ధర్మాన్ని? ఇక్కడికి రాలేదు, ఇక్కడ కల్చర్ తెలీదు, మన విధానాలు తెలియవు, చూడలేదు, వినడం మేబీ ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా పరిజ్ఞానంతో తెలుసుకుంటున్నారేమో, కానీ ఇప్పటికే చాలామంది చాలా దేశాల నుంచి ఈ తత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, మనకు తెలియని విషయాలను చెప్పే మహానుభావులు కూడా ఉన్నారు. సో మరి వాళ్ళకు ఎలా గుర్తించగలిగారు, మన వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? దీనికి ఒకటి మంచి ఉదాహరణ, ఇప్పుడు భగవంతుడు సమస్త లోకాలకు ఒకరే స్వామి. సో ఆ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా భగవంతుని యొక్క అంశము, భగవంతుని లోకపాలకులు. సో భగవంతుడు ఇప్పుడు భగవద్గీతలో ఏమని చెప్తున్నాడంటే అన్నిటికీ నేనే కారణం అని చెప్తున్నాను. సో ఇప్పుడు మనము హిందూ మతము బైబిల్, భగవద్గీత ఆస్వాదిస్తున్నాము, క్రిస్టియన్ మతము బైబిల్స్, ముస్లిము ఖురాన్స్. సో ఇక్కడ శాస్త్రం ఏమంటుంది, నువ్వు స్థానం చేంజ్ చేసుకోకు, నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావు, నువ్వు దాన్ని ఆస్వాదించు, నీ ధర్మాన్ని చక్కగా పాటిస్తే నువ్వు సరైన మార్గానికి చేరుకుంటావు అని చెప్పి అంటున్నాను. స్థానం మార్చకు. అందుకని శాస్త్రం ఏమని చెప్తుంది, స్థానే స్థిత స్థుతిగత తన్మనోభి. నువ్వు స్త్రీ కావచ్చు, పురుషుడి కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఓర్ వాట్ ఎవర్ బీ, అది ఏదైనప్పటికీ కూడా నువ్వు ఆ స్థానంలో మెయింటైన్ చేస్తావు. బట్ స్థానే స్థిత, మనం ఆ స్థితిలో ఉండి మనం స్థుతిగత, భగవంతుని గ్లోరిఫై చేయడము, ఆ యొక్క భగవంతుని మనస్సుని భగవంతుని పాదపదముల పట్ల నిమగ్నం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి అనమాట. సో సెకండ్ ఏంటిది అని అంటే, ఎప్పుడైతే ఈ యొక్క మన ధర్మము రాను 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 చెప్పేవాళ్ళు లేకుండా, మళ్ళీ శాస్త్రం కూడా చదివే వాళ్ళు లేరు. సో అలా జరిగేసరికి ఏమైపోయింది అంటే, వినడం మానేసేసరికి ఏమైపోయింది, మనందరం యాక్చువల్లీ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది తెలియలేకపోయింది. అందు గురించి డెఫినెట్లీ ఎవరైతే పాశ్చాత్య దేశాల వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ధర్మాన్ని మనకు చెప్పడానికి ప్రయత్నం చేశారు. సో వీళ్ళు డెఫినెట్లీ వాళ్ళు అట్రాక్షన్ అయ్యారు. శిల ప్రభుపాద్ వారి గురువు శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఏమన్నారంటే, శిల ప్రభుపాదకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట, చూడు మన భారతీయులందరూ పాశ్చాత్య దేశ సైడ్కు దృష్టి పెట్టారు. ఇప్పుడు మనము ఇక్కడ ప్రచారం చేస్తే వీళ్ళు ఎవరు వినరు. మన సనాతన ధర్మాన్ని నిజంగా ప్రచారం చేయాలంటే వెస్ట్రన్ కంట్రీకి వెళ్ళి ప్రచారం చేయాలి, వాళ్ళని భక్తులు చేసి వాళ్ళ నుంచి మనం ప్రచారం చేయిస్తే వాళ్ళు చెప్పింది వెళ్ళింటారు అని చెప్పి అన్నారు. సో శిల ప్రభుపాదు ఆ ఒక గురువు ఇన్స్ట్రక్షన్ తీసుకొని గురుముఖ పద్మవాక్య ఆ పదాన్ని హృదయపూర్వకంగా తీసుకెళ్ళి ఆ ప్రచార దేశాలకు వెళ్ళి అక్కడ అమెరికాలో ప్రచారం చేసి, వెస్ట్రన్ కంట్రీలలో అనేక దేశాలలో ప్రచారం చేసి వాళ్ళని తీసుకొచ్చి మన భారతదేశానికి తీసుకొచ్చిన తర్వాత, చూడండి భగవద్గీత ఇది, మన సనాతన ధర్మం ఇది, భగవంతుడు అన్నవాడు వీళ్ళు, ఇతను అని చెప్పి చూయిస్తే మన భారతదేశంలో వీళ్ళు మాకు తెలుసు అని చెప్పి మళ్ళీ భగవంతుని ఆరాధించడం చేశారన్నమాట. అంటే మన భారతదేశంలో ప్రభుపాదులు ఎన్నోసార్లు ప్రచారం చేశారు ఇక్కడ, కానీ అప్పుడు ఎవరు అంత స్వీకరించలేదు. కానీ అదే స్వామీజీ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి సంకీర్తన ఉద్యమంని ప్రారంభిస్తే మన భారతదేశంలో పెద్ద పెద్ద నగరములలో అందరూ మన భారతీయులందరూ వచ్చి ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఓ
ఇది వీళ్ళు ఆస్వాదిస్తుంటే మేమెందుకు ఆస్వాదించమని వాళ్ళందరూ మొదలు పెట్టారనమాట. ఇప్పుడు చూడొచ్చు ఇదే మీరు చెప్పిన కల్చర్ చాలా విషయాల్లో వర్తిస్తుంది. అది ఇప్పుడు డ్రెస్సింగ్ కావచ్చు, కాటన్ డ్రెస్సింగ్ అండ్ ఫుడ్, మన పాత ఫుడ్ ఏదైతే ఉందో మిల్లెట్స్ తినడం, ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ రిలేటెడ్ అలవాట్లు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి మళ్ళీ మన వాళ్ళు చేయడం, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మన వాళ్ళు వస్త్రధారణ మార్చుకోవడం, ఇలాంటివన్నీ నిజమే అనిపిస్తుంది. అవును, ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు పాశ్చాత్య దేశాల వాళ్ళు సారీ కట్టుకుంటున్నారు. యాక్చువల్లీ మనం చూస్తుంటాము, మీరు చాలా మంది యూట్యూబ్లలో చూస్తుంటారు, ఇస్కాన్ యొక్క ప్రోగ్రామ్స్ వెస్ట్రన్ కంట్రీలలో వాళ్ళు సారీ కట్టుకోవడం, వాళ్ళ తలపైన కొంగు పెట్టుకోవడము, మాతాజీలు కానీ ప్రభుజీలు కానీ ధోతి ఎంతో నీట్గా డ్రెస్గా, మన వైష్ణవ సనాతన ధర్మం యొక్క వైష్ణవ డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది నీట్గా. ఇప్పుడు వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం, వాళ్ళు సిగ్గుపడతలేరు. ఇప్పుడు మొన్న లాస్ట్ శ్రీ జగన్నాథ్ రథయాత్రలో హైదరాబాద్లో కొందరు భక్తులు రష్యా నుండి మిగతా వేరే దేశాల నుండి వచ్చి చాలా గంభీరంగా భగవద్గీత వితరణ చేశారు. వాళ్ళ నుంచి తీసుకున్నారు మన భారతికి. అంటే అర్థం ఏంటిది అంటే ఇది మన ధర్మం అన్నది వేరే వాళ్ళు చెప్తే మనము నమ్ముతున్నాం అన్నమాట. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే మన సమాజంలో, మన భారతదేశంలో ప్రచారం చాలా తగ్గిపోయింది అనమాట. తగ్గిపోవడం వల్ల ఇది యాక్చువల్లీ శిల ప్రభుపాదుల ఆచార్యుల యొక్క కృప ద్వారా, శిల ప్రభుపాద యొక్క కృప ద్వారా మళ్ళీ ఆ యొక్క సనాతన ధర్మం మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో చాలా ప్రచారం జరుగుతుంది. భగవద్గీత చాలా ఎన్నో లక్షల భగవద్గీతలు వితరణ చేశారు మన భారతదేశంలో, ప్రపంచం అంతటా. సో చదువుతుంటేనే కదా ఈ భగవద్గీతలన్నీ తీసుకుంటున్నారు. అంటే పాశ్చాత్య దేశాలలో ఎలా మన సనాతన ధర్మానికి అట్రాక్ట్ అయ్యారంటే భగవద్గీత చదివే అట్రాక్ట్ అయ్యారు, ఈ హరినామ సంకీర్తన చూసి అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆనందం అన్నది ఆహారంలో అనుకోవడము, ధన సంపత్తిలో ఉందనుకోవడము, అందంలో ఉందనుకోవడము, లేకుంటే దేశాలలో మిగతా దేశాలలో ఆ దేశంలో ఈ దేశంలో ఆనందం ఉందనుకోవడము, ఇది తప్పుడు అపోహ. రియల్ ఆనందం ఎక్కడ ఉంది అని అంటే ఆత్మ భగవంతుని భక్తిలోనే ఉంది. విన్నారు కదండి ప్రభుజీ చెప్పింది. ఇది ధర్మాన్ని ఎలా ఆచరించాలి అంటే దాన్ని ముందు మనం ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆచరణలో మనం ఖచ్చితంగా పెట్టగలుగుతాము, ఇంకొకరికి మార్గదర్శకం కాగలుగుతాము. హరే కృష్ణ. ధన్యవాదాలు, చాలా మంచి ప్రశ్నలు వేశారు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.